దేశంలో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలతో ముంబైలోని న్యూ మండల ప్రాంతంలో 4 అంతస్తుల భవనం కూలిపోవడంతో 6గురు మరణించారు. పక్కనున్న రేకుల ఇంటిపై భవనం కూలడంతో ఒక కుటుంబం సజీవ సమాధి అయిపోయింది. మొత్తంగా వర్షాల కారణంగా మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 13 మంది చనిపోయారు. ముంబైలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పూణే జిల్లా లోనావాలా ప్రాంతంలో 90 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత 16 ఏళ్లలో ఎప్పుడూ ఇంత భారీ వర్షం కురవలేదని అధికారులు తెలిపారు. గుజరాత్ దక్షిణ ప్రాంతంలోనూ అతి భారీ వర్షాలు కురిశాయి. సూరత్ జిల్లాలోని కమ్రేజ్ తాలూకాలో 10 గంటల వ్యవధిలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సూరత్ జిల్లాలో గత 2 రోజుల్లో 5గురు మరణించారు. అనేక రోడ్లు, ఇళ్లు నీట మునిగాయి. 2100 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఇక జమ్మూ కాశ్మీర్లోనూ భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించి దోడా జిల్లాలోని తాత్రి పట్టణంలో అనేక ఇళ్లు, దుకాణాలు, వాహనాలు ధ్వంసమైపోయాయి. దోడా, కిష్ట్వార్ జిల్లాల్లో గత 2 రోజుల్లో 3 సార్లు ఆకస్మిక వరదలు సంభవించాయి. కొండచర్యలు, బండరాళ్లు దొర్లిపడడంతో అనేక భవనాలు దెబ్బతిన్నాయి. అనేక వాహనాలు మట్టిలో కూరుకుపోయాయి. దోడా కిష్ట్వార్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. ఆకస్మిక వరదలకు అనేక వాహనాలు చినాబ్ నదిలోకి కొట్టుకుపోయాయి. ఇక కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వయనాడ్, కోజికోడ్ జిల్లాలను కలిపే రోడ్డు ప్రాజెక్టులో భాగంగా నిర్మాణంలో ఉన్న సొరంగ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి ఒకరు మరణించగా 7గురు గాయపడ్డారు. మరో 7గురు గల్లంతైన పరిస్థితి. సొరంగ ప్రాంతంలో కార్మికులెవరూ లేరని, ఇంజనీర్లు, భద్రతా సిబ్బంది మాత్రమే మట్టి కింద కూరుకుపోయినట్లు భావిస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కార్మికులను తరలించేందుకు ఉపయోగించిన బస్సును ఆ ప్రాంతంలో నిలిపి ఉంచగా అది సమీప నదిలోకి కొట్టుకుపోయింది. ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ఎక్స్లో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. सामने देखिए।